హలో గైస్, వెల్కమ్ టు చిత్తూరు సైకిల్ రేడియో పేజ్. ఇప్పుడైతే మనం ముంబైలో అయితే ఉన్నాం. ముంబైలో అయితే గేట్వే ఆఫ్ ఇండియా అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోతాం. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకైతే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మెయిన్ సిటీస్ నుంచి డైరెక్ట్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్లో ఉండి ఎక్కడైతే మనం ఒక 4 కిలోమీటర్స్కి అయితే వచ్చినాక మనకైతే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేయచ్చు. చూసుకోవచ్చు, ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఫస్ట్ మనం అయితే బ్యాక్ 6 ఇక్కడైతే మనం చెక్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. మనమైతే బ్యాగ్ చెక్ చేసుకుని అయితే వచ్చేసాం. ఇదే చూసుకోవచ్చు, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చూసుకోవచ్చు, చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది ఈరోజు. పదం ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడైతే ఎలికాం కేవ్స్కి అయితే వెళ్తారంట. టికెట్స్ ప్రైజెస్ కనుక్కున్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ఎవరో కనపడలేదు. ఇటు సైడ్ అయితే పెద్ద లైన్ అయితే ఉంది. అక్కడ పదాం ముందరికి వెళ్దాం. ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం అండి, ఈ ఫొటోస్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక ఫోటో అని చెప్తారు, 20 ఫొటోస్ 30 ఫొటోస్ తీసేసి మనల్ని అయితే డబ్బులు అడుగుతారు, చాలా నష్టపోతారు. ఇక్కడ చూసుకుంటే స్వామి వివేకానంద స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఫొటోస్ కావాల్సిన హ్యాట్స్ అమ్ముతున్నారు. స్నాక్స్ కోసం అయితే కీరకాయ, చాలా రేట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనమైతే ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చాలా డబ్బులు అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేసుల్లో డబ్బులు అయితే ఎక్కువ పెట్టుకోవాలి. స్పేర్గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ట్రిప్పులు అయితే కూడా కంప్లీట్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఆల్. చూసుకోవచ్చు, ఇది మొత్తం క్యూ లైన్. టికెట్ ప్రైస్ నో ఐడియా. ఓకే भैया, टिकट प्राइस कितना? प्राइस 170 రూపీస్. టికెట్ ప్రైస్ అయితే 170 రూపీస్ అయితే పడుతుంది. ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళాలంటే ఇప్పుడైతే మనం ఫ్రంట్ మనం ఇప్పుడైతే ఫ్రంట్ ఆఫ్ ది వ్యూకి అయితే వెళ్ళిపోతాం. నా మైక్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడైతే ఫొటోస్ తీసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. కానీ ఒక ఫోటోకి వచ్చి 50 రూపీస్ అయితే తీసుకుంటాను. చాలా వర్త్ అనేది కాదు. ఇలా చూసుకోవచ్చు, మనం ఇప్పుడైతే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అయితే ఉన్నాం. దీనికి మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే తాజ్ హోటల్ అయితే కనబడుతుంది. తాజ్ హోటల్ కూడా వెళ్ళేటప్పుడు విజిట్ చేసుకొని అయితే మనం అయితే వెళ్దాం. చూసుకోవచ్చు, ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. క్రౌడ్ చూసుకోవచ్చు, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు. కానీ మనమైతే ముందరకు వెళ్ళి వీనైతే చూసేద్దాం. క్యూ లైన్ మొత్తం ఓడి అమ్మ బంటి.
చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదే ఫ్రంట్ వ్యూ. క్రౌడ్ ఫుల్గా ఉంది, అందువల్లనే ఇది కనబడుతుంది, అది తాజ్ హోటల్. ఇప్పుడైతే మీరు హిస్టరీ చూసుకోవచ్చు. ఇది 1924లో అయితే జార్జ్ విట్లెట్ అయితే కట్టాడు. The last British troops to leave India following country independence. The first battalion దీన్నైతే 28 ఫిబ్రవరి 1948లో అయితే ఓపెన్ చేశారు ఈ గేట్వే ఆఫ్ ఇండియాని. చూసుకోవచ్చు. మనం ఇటు సైడ్ నుంచి వెళ్తే బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనమైతే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే వ్యూ మామూలుగా లేదు, క్రౌడ్ కూడా మామూలుగా లేదు అసలు. చూసుకోవచ్చు. ఇదే బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి ఎలిఫెంట్ కేవ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. టికెట్ అయితే 170 రూపీస్ అయితే పడుతుంది. మనం ఫుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి మనమైతే తాజ్ హోటల్కి అయితే వెళ్దాం. చూసుకొని మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే సాటర్డే సండే అయితే విజిట్ చేయొద్దండి, ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు మీరైతే. చూసుకోవచ్చు. ఇదే బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ గేట్వే ఆఫ్ ఇండియా. బ్యూటిఫుల్. ఇప్పుడైతే మనం బ్యాక్ టు తాజ్ హోటల్కి అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు. ఈ క్రౌడ్ ని తట్టుకొని మన వల్ల కాలేదు అసలు. ఏమిటో ఎంత క్రౌడ్ ఉంది అసలు ఈరోజు న్యూ కాబట్టి అందుకే ఎంత క్రౌడ్ ఉంది అనుకుంటున్నా. భయ్యా కితనా భయ్యా? 100. ఓ 100 రూపీస్ అయితే పడుతుంది మనకి స్టిక్కర్స్ అయితే. చూసుకోవచ్చు. క్రౌడ్ కొద్దిసేపటికి పెరిగిపోతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది ఇక్కడైతే. మనకి ఇక్కడ నుంచి గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 100 మీటర్స్లో అయితే మనకైతే తాజ్ హోటల్ ఉంది.